షలోమ్, గుడ్ మార్నింగ్ టు ఆల్. అనుదినము మీ యొక్క ఫోన్లలో మీరు వింటున్న ఆ జీవవాక్యము చేత, జీవహారమని ఆ జీవజలము చేత, వాక్యము చేత మీరు అనుదినము కూడా సంతోషిస్తూ అనుదినము ఆత్మీయంగా బలం పొందుకుంటున్నారు అనుకుంటున్నాము. ఈ దినము కూడా అనుదిన కృపల భాగంగా లేఖన భాగం మనం చూసుకుంటే అపోస్తలుడైన పౌలు రోమిలి రాసిన పత్రిక 14వ అధ్యాయంలో 11వ వచనంలో ఈ మాట అంటూ వస్తుంటున్నాడు. ప్రతివాని మోకాళ్ళు యాశ్వా ఎదుట వంగును, ప్రతివాని నాలుక యాశ్వానే మెస్సయ్య అని స్తుతించును. కాబట్టి ప్రతివారు కూడా, ఈ లోకంలో పుట్టిన ప్రతి మానవుడు కూడా యెహోవా మెస్సీయనే రక్షకుడు, విమోచకుడని ఆయన ఒప్పుకోవాలి. ఆయనే సృష్టికర్త అని ఆయన ఒప్పుకోవాలని, ఆయనను ఆరాధించాలని, ప్రతి వారు కూడా ఆయన గణపరచాలని ఆయన సంకల్పము సుమా. కాబట్టి అందుకనే ప్రవక్తల నోట కూడా చదివే మాట పలికిస్తూ వచ్చాడు. ప్రతివాని మోకాళ్ళు యెహోవా ఎదుట వంగును, ప్రతివాని నాలుక ఆ యెహోవానే రక్షకుడని, సృష్టికర్తని ఆయన ఆరాధన చేయాలని. కాబట్టి ప్రియులారా, ఈ లోకంలో కులమని, మతమని, వర్గమని, ప్రాంతమని ఏ భేదం లేకుండా భూమి మీద ఉన్న పుట్టిన ప్రతి మానవుడు కూడా ఆ సృష్టికర్తని యెహోవాను తెలుసుకోవాలి. ఆయనే రక్షకుడని, ఆయనే విమోచకుడని, ఆయన నా పాపల కొరకు ప్రాణం పెట్టినాదుడని, ఆయన రక్తము ద్వారానే నాకు పాప విమోచనని మనందరం తెలుసుకొని ఆయన ఆరాధించాలి, ఆయన గణపరచాలి. మనం రక్షించినందుకు, మనల్ని విమోచించినందుకు, తన సొత్తుగా చేసుకున్నందుకు, మనకు పరలోకం మహిమ ఇవ్వబోతున్నందుకు, పరలోకంలో మనల్ని చేర్చుకోబోతున్నందుకు, పరిశుద్ధుల గుంపులో మనల్ని ఆ జ్యేష్ఠుల సంఘంలో చేర్చుకోబోతున్నందుకు మనం ఆయనను ఆరాధించాలి సుమా. కాబట్టి ఆయన చేసిన మేలును బట్టి, ఆయన చూపుతున్న కృపను బట్టి, ఆయన ఇచ్చిన రక్షణను బట్టి మన యొక్క మోకాళ్ళు ఆయన సన్నిధిలో వంగాలి, ఆయనను ఆరాధించాలి. ఆయనే సృష్టికర్త అని, ఆయనే రక్షకుడని, ఆయన విమోచకుడని, ఆయన మన కాపరని, ఆయన మన అధిపతి అని ఆయన ఆరాధించాలి సుమా. అట్టి విధంగా, ఆ విధంగా మనం ఆరాధిస్తూ వస్తుంటుంటే ఆ పరమతని కృప దినదినము మన మీద అధికమవుతూ వస్తుంటుంది. ఆయన నిత్యత్వమునకు మనల్ని వారసులుగా చేస్తాడు. కాబట్టి ఎవరి మోకాళ్ళు ఆయన నామములో వంగుతాయో వారి మోకాళ్ళు తెల్లపరచబడతాయి సుమా. ఎవరైతే ఆ యెహోవాను యెహోవా మెస్సీయ అని ఆరాధిస్తూ, అయ్యా నీవే నా రక్షకుడవని ఆయన ఆశ్రయిస్తూ ఆయన శరణుజొస్తుంటారో వారిని పరమతండ్రి ఏ విధంగా ఉన్నతమైన స్థలంలో నిలబెడతాడు, గొప్ప స్థితిలో వస్తాడు పరమతండ్రి. కాబట్టి ప్రతివాని మోకాళ్ళు యాశ్వా నామమున వంగవలను, ప్రతివాని నాలుక యెహోవా మెస్సీయనే ఆరాధన చేయవలను, ఆయనే రక్షకుడైన ఆరాధన చేయాలను. ఆ వాగ్దానమును మన పక్షమును కూడా నెరవేర్చినందుకు పరమతండ్రి స్తుతిస్తూ అనేకులను కూడా పరమతండ్రి ఆ విధంగా నడిపించినట్లుగా మనం ప్రార్థన చేయబద్ధమైందాం. ఆ విధంగా మన యొక్క వంతు ప్రయత్నాలు మనం చేద్దాం, మన ప్రయాస మనం పడదాం. అటు విధంగా పరిశుద్ధాత్మ తండ్రి మనల్ని నిలబెట్టుకును గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకందర మా తండ్రి, సర్వోన్నత జీవాధిపతి యెహోవా మెస్సీయానికి స్తోత్రములు. ప్రతివాని మోకాళ్ళు యెహోవా నామమున వంగవలను, ప్రతివాని నాలుక యెహోవాని మెస్సీయని ఆరాధన చేయవాలని ఇచ్చిన ఆ వాగ్దానమును మా పక్షానికి నెరవేర్చినందుకే, మా మోకాలు కూడా మీ నామంలో వంగే ధన్యత ఇచ్చినందుకే నీకు స్తోత్రములు. ఈ విధంగా లోకంలోని సమస్త జనులందరూ కూడా మీ నామములో అయ్యా మోకరిల్లాలి నాయన. అట్టి విధంగా నీ కృపను విస్తరింపచేయమని ప్రార్థిస్తూ యెహోవా మెస్సీయ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన సర్వోన్నతుడు, సర్వాధికారి, సర్వశక్తిమంతుడైన యెహోవా ప్రేమ, యెహోవా మెస్సీయ కృప, పరిశుద్ధాత్మ ఆదరణ నిరంతరం మనకు తోడుగా ఉండి మనల్ని బలపరిచి నడిపించును గాక. ఆమేన్.